హాయ్ అందరికీ. ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇది ఉగాది ముందు రోజు. ఇక్కడ మా అత్తయ్య మామిడి తోరణాలు అయితే కట్టి పెడుతున్నారనమాట గుమ్మాల కోసమని. అయితే వాటన్నిటిని ఒక కాటన్ క్లాత్లో చుట్టి పెట్టేసుకున్నాము. అలా అయితే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ దేవుళ్ళని కూడా ఒకరోజు ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇత్తడి విగ్రహాలు, రాగి వస్తువులు ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి నిమ్మకాయని వాడేదాన్ని. కానీ ఇప్పుడు వెండిని క్లీన్ చేయడానికి మాత్రం ఈ సిల్వర్ డిప్ని తెప్పించుకున్నాను. ఇది చాలా బాగుంది. దీంట్లో ఒక చిన్న బాస్కెట్ వస్తుందన్నమాట. చిన్న వస్తువులు అయితే వాటిలో వేసి ఒక 5 మినిట్స్ తీసేస్తే తెల్లగా మెరిసిపోతాయి. అదే పెద్ద వస్తువులు అయితే ఒక వేరే పాత్రలో వేసుకొని అందులో ఈ వస్తువులు పెట్టేసి మళ్ళీ స్టోర్ చేసుకొని మళ్ళీ ఆ లిక్విడ్ని తిరిగి యూస్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఈ లిక్విడ్ని 10-15 టైమ్స్ యూజ్ చేయొచ్చు. మనం బయట పట్టీలు ఇలాంటి వాటిని అన్నిటినీ క్లీన్ చేసుకుంటాం కదా, అందులో మన సిల్వర్ కొంచెం లాస్ అవుతుంది. దీంట్లో మాత్రం సిల్వర్ కొంచెం కూడా లాస్ అవ్వదు. చూడండి, మెరుపు అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని 2-3 సార్లు వాడిన తర్వాత మీకు చూపిస్తున్నాను. పట్టీలను కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది ఈ లిక్విడ్. వీటిని చూస్తే మాత్రం కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి. ఇది ప్లాంట్ బేస్డ్ అన్నమాట. ఈ లిక్విడ్ని మొక్కలకు పోసినా కూడా మొక్కలు చనిపోకుండా ఉంటాయి. చేతులకు కూడా ఏం హార్మ్ఫుల్ కాదు. ఈ లిక్విడ్ని వాడిన తర్వాత మళ్ళీ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ పూజ పూర్తయిన తర్వాత శనగపప్పునైతే కడిగి కుక్కర్లో పెట్టేసుకున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి ఉడికించుకున్నాను. ఇక్కడ మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పుని తీసుకున్నాను. దీంట్లో నీళ్లు పోసి తడుపుకున్నాక ఆయిల్ని వేసి చాలా మెత్తగా తడుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట. దీంట్లో చిటికెడంత కొద్దిగా పసుపు వేసుకున్నాను, కలర్కి బాగుంటాయని. అలాగే కొద్దిగా ఉప్పు, చిటికెడు టేస్ట్ కోసమని. అలాగే ఆయిల్ వేసి బాగా ఎక్కువసేపు కలుపుకున్నాను. చివరిగా ఇలా మెత్తగా కలుపుకున్నాను. ఇక్కడ పప్పు ఉడికిన తర్వాత బెల్లం, పప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పూర్ణం పల్చగా అయినా కూడా ఏం పర్వాలేదు. ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసి దీన్ని బాగా కలపాలి. కలిపితే నీళ్ళు వెళ్ళిపోయి కొంచెం గట్టి పడుతుంది. ఇలా గట్టి పడిన తర్వాత వాటిపైన సోంపును దంచుకొని వేసుకున్నాము. ఈ చపాతీ పిండిలో ఈ పూర్ణ ముద్దని ఇలా పెట్టేసి అంచులు మూసిన తర్వాత కొద్దిగా నెయ్యిని వేడి చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను పోలేలు చేయడానికి ఇలా పేపర్ ప్లేట్ని తీసుకున్నాను. దాని అంచులు కట్ చేసి పెట్టేసుకున్నాను. దానిపైన కొద్దిగా నెయ్యి వేసి దానిపైన పిండి ముద్దను పెట్టేసుకొని దానిపైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. వేసుకొని సమానంగా వాటిని ముందుగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో మామూలుగా చపాతీలా చేసుకోవాలన్నమాట. ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇలా దీని పెనం మీద వేసే ముందు పెనంకి ముందే నెయ్యినైనా నూనెనైనా రాసి పెట్టేసుకోవాలి. అలాగైతే వాటికి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. వీటికి నెయ్యి అయినా నూనె అయినా కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇలా పెనం పైన కాల్చేసుకోవడమే. ఇలా పచ్చడిని కూడా ఒక కుండలో వేసి రెడీ చేసుకున్నాము. ఆ వీడియో మిస్ అయిపోయింది, పెట్టలేకపోయాను. ఇలా ఈ కుండలో వేసుకున్నాను. ఇలా పోలేలు పచ్చడి రెడీ అయిన తర్వాత వాటిని గ్రామదేవతకు పెట్టడానికి పిల్లలతో పంపించాను. చూడండి, చాలా టేస్ట్ ఉంది. ఇదేందో చూద్దాం.
నానిద్ది ఇవాళ కర్రీస్ మా అత్తమ్మ చేసింది. పిండి చారు ఇది కట్టు చారు అంటారు. కూరలు చేసేదాంతో చేసి అలా అంటారు. జీలకర్ర ఎడగొట్టుగా పులుపు కారం అక్కడ పెట్టింది. ఇంకా చారు స్పెషల్ అండి ఇది. కావాల పొడి ఉండాలి. అన్ని రెడీ అయిపోయినాయా? అన్నీ రెడీ. ఇక్కడ ఈవినింగ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. చార్మినార్ చుట్టుపక్కల బ్యాంగిల్స్ అని ఇలా చాలా రకాల షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా షాపింగ్ కూడా చేసుకొని రావచ్చు. ఇలా శివాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి హారతి ఇస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది. దర్శనం బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.